మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్నాం. దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. దేవుని హస్తం మీ అందరినీ మెండుగా దీవించునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అది ఏమిటంటే, నీ జీవితానికి అవసరమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎప్పుడు నువ్వు వెన్నంటి నడుస్తూ ఉండాలి. భూలోకంలో కొంతమందిని చూస్తాం. వాళ్ళు ఎవరో తెలుసా? అయ్యా ఫలానా ఆయన ఉన్నాడండి, భలే సహకారిగా ఉంటాడండి, మా అవసరాలను ఆయన తీరుస్తాడు, ఆలోచన చెబుతాడు, మా ఇంటికి పెద్దగా ఉంటాడు, ఆయన ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి అన్నిట్లో ముందుండి కార్యాలు చేస్తాడండి అని కొంతమందిని గురించి చెబుతాం. అతడు నరుడే, మనము నరుడమే. ఏదో రోజున ఆయుష్ ముగుస్తుంది, మనిషి తనువు చాలిస్తాడు. ఆ తర్వాత తీరం లోటు ఆ ఇంట్లో కనబడుతుంది. మరొకసారి మనుషుల్లో మార్పు కలుగుతుంది. ఆ ప్రభావం వల్ల మనుషులు ప్రేమించిన వాడు ద్వేషకులుగా మారవచ్చు. కొన్నిసార్లు ఆ మనుషులు దూరమైపోవచ్చు. అయితే కలవరపడక్కర్లేదు. కానీ అంతకంటే స్థిరత్వంగాను నిత్యత్వంలో నిలకడగా ఉండి ఆయన ఉన్నాడుగా. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన నీకు సహాయకుడిగా మారితే, మొదట ఆయన మరణించి తిరిగి లేచాడు గనక ఎల్లకాలం జీవించే జీవాధిపతి. రెండవది, ఆయన ఎవరికైనా ఎప్పుడైనా సాయం చేయటానికి చేతులు చాపేవాడే కానీ ముడిచేవాడు కాడు. మూడవది ఏమిటంటే, ఆ దేవుడు ఎవరు అంటే, నువ్వు వేడుకొనక మునిపి నీ అవసరాన్ని గుర్తుపట్టగలిగిన వాడు. సహజంగా మనం ఆయనకి చెప్పుకుంటే అర్థమవుతుంది. అంటే మన బాధ డాక్టర్కో, న్యాయాధిపతికో, పెద్దలకో చెబితే మన గోడు అర్థమవుతుంది. కానీ నువ్వు చెప్పక మునిపి ఎరిగినవాడు. అట్టి దేవుడు నీ సహాయకుడు ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటుంది నీ జీవితం. 54వ కీర్తనలో 4వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది, ఇదిగో దేవుడే నా సహాయకుడు. అంటే అర్థం ఏంటి? నాకు సహాయం చేసేవాడు చిరంజీవి. నాకు సహాయం చేసేవాడు నా అవసరాలు గుర్తించి కార్యం చేయగలిగిన వాడు. నాకు సహాయం చేసేవాడు చెయ్యి వెనక్కి తీసుకునేవాడు కాడు. నాకు సహాయం చేసేవాడు ఎవరో తెలుసా? ఆదరించడానికి సరిపోయిన వాడు. ఆయన ఆదరణ బట్టే ఇన్ని అల్లకల్లాలలో, ఇన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినా ఆదరించబడుతూ వస్తున్నా అంటున్నాడు ఆ కీర్తనాకారుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. బాగుందిగా. మరి ఈ మాటలు విన్నాకైనా నిన్ను ఆదరించేవాడైనా, నీకు సహాయం చేసేవాడైనా, నీ అవసరాలు గుర్తించేవాడు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎంతటి కార్యమైనా చేయగలడుగా. అవసరాల కోసం నోటితో దేవుడా అని అట్టు పిలిచినట్టే ఉంటాం. తర్వాత అవసరాలు తీరాక మన పాటికి మనం దూరంగా వెళ్ళిపోతాం. అదేగా మన జీవితానికి నష్టం. నీవు ఆయనతో సహవాసం మొదలు పెడితే, ఆయనతో నీవు అడుగులు వేయడం మొదలు పెడితే, నీతో నడిచే దేవుడు నీ ప్రతి కదలికను గమనిస్తాడు. గుండెలో క్షోభను చూస్తాడు, కంటిలో ధారణ చూస్తాడు, కడుపులో ఆకలిని చూస్తాడు, తలలో పుట్టిన తలంపులను చూస్తాడు. ఇన్ని చూసే దేవుడు ఇన్ని మేలులు చేస్తాడు. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆయన నాకు సహాయకుడు ఉంటే బాగుండు అని నువ్వు ఒక ఆలోచనకు రాగలిగితే, ఎవ్వరు నీకు సహాయం చేయకపోయినా ఆయన తప్పక సహాయం చేస్తే గాఢాంధకారంలో వెలుగుబడుతుంది. అరణ్యంలో ఆకలి కేకల మధ్యలో పెట్టిన రొట్టెలు తింటే ఇంకా మిగిలేట్టుగా చేయగలిగిన వాడు. ఆయన నీకు సహాయం చేస్తే ఆగిపోయిన పెళ్లిలో నీళ్లు మరలా ద్రాక్షరసంగా చేసి మాధుర్యాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన శవాన్ని పలకరించి లేపినవాడు. ఆదరిస్తూనే ఉంటాడు, కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఇట్టి సహాయకుడు నీకు సహాయకుడై ఉంటే ఎంత బాగుంటుంది. అట్టి ఘనకార్యం మీకు జరగాలి అనుకుంటే మీరు పెద్ద చదువు చదవక్కలా, ప్రయోగాలు చేయక్కరలా. జీవాధిపతి అయిన యేసు వైపు తిరిగి, నీవు నాకు సహాయకుడిగా ఉండయ్యా అని కానీ ఆయన సహాయాన్ని కోరుకుని నీ బలహీనతలో, నీ పొరపాట్లు ఆయన దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా ఆయన వెంటనే కరుణించి కార్యం చేయగలిగిన వాడు. అట్టి దేవుని కరుణ, సహాయము, ఆదరణ మీకును మీ కుటుంబాలకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. నీ విడలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. కుటుంబానికి క్షేమం కలగాలి, వారి నోటి నిండా నవ్వు ఉండాలి, అందరికీ రక్షణ భాగ్యం కలగాలి. ఎదిగిన పిల్లల వివాహమును, సంతానం లేని వారి పట్ల కార్యమును, ఉద్యోగం లేని బిడ్డల కొరకును, అలాగే విడిపోయిన కాపురాలు కలపబడటానికి, వృద్ధాప్యుల తల్లిదండ్రులకు, పసిపిల్లలకు మేలు జరగాలి, ఆరోగ్యం కలగాలయ. అందరూ అంతటిని యందు ఆనందిస్తూ ఐక్యతగా కృపలో సాగేట్టుగా కుటుంబాన్ని దీవించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.